వాక్యము ఒక వ్యక్తి. And in verse 14, chapter 1, 14వ అధ్యాయం 14 మొదటి అధ్యాయం 14వ వచనం, the word became flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని చెప్పాడు. Full of grace and truth. కృపా సత్య సంపూర్ణుడు ఆయన. And we beheld his glory. మేము ఆయన మహిమను చూచితిమి. So as John is describing the Lord Jesus Christ and writing the gospel, యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తుని యోహాను ఏ విధంగా రాస్తున్నాడు అనంటే, the title that he chooses to begin his gospel with to describe our Lord is the title, The Word. యోహాను తన సువార్తను రాయటానికి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయటానికి ఉపయోగించినటువంటి ఆ పదము ఏమిటి అంటే ఆయన వాక్యము. So these are the only two references in the New Testament where Jesus is called the Word of God. కాబట్టి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వాక్యము అని పిలువబడ్డాడు అని చెప్పడానికి ఈ రెండు వచనాలు కనబడుతాయి. It is not a common usage. సాధారణంగా వాడబడేది కాదు. Maybe there's one more reference in 1 John 1:1, but we'll just leave that. యోహాను మొదటి పత్రిక 1:1 కూడా కనబడుతుంది, కానీ దాన్ని మనం దాటి వెళ్ళిపోతున్నాం. But it does look this way, that among the members of the Trinity, అలా అయితే దైవ త్రిత్వంలో ఉన్న వ్యక్తుల విషయంలో ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, it is especially the Son of God who is called the Word of God. దైవ త్రిత్వములో ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు వాక్యము అని పిలువబడ్డాడు. Because in his person he communicates who God is and the character of God. దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క గుణాన్ని ఆయన వెల్లడి చేసేవాడు కాబట్టి, and through his word he reveals the will of God to us. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క చిత్తము వెల్లడి చేయబడింది కాబట్టి ఆయన వాక్యము అని పిలువబడ్డాడు. So the word of God is a person first of all. కాబట్టి మొదటిగా దేవుని వాక్యము అనగానే ఆయన ఒక వ్యక్తి. The second way in which the Bible describes the word of God is, బైబిల్ వివరిస్తున్నటువంటి రెండవ పద్ధతి ఏమిటి అంటే, it is described as a speech by God. దేవుని యొక్క వాక్కు అని చెప్పబడింది. The word of God is a speech by God. దేవుని వాక్యము అనగానే దేవుడు పలికిన మాట. I want to look at it from various angles. కొన్ని కోణాల్లో ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Number one, we will look at God's decrees. మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలను మనం చూస్తాం. Decree, శాసనాలు. right, God's decrees. దేవుని యొక్క శాసనములు. So sometimes God's word takes the form of very powerful decrees that he declares. కొన్నిసార్లు ఆయన పలికినప్పుడు అవి చాలా శక్తివంతమైనటువంటి మాటలై ఉన్నాయి. His decrees causes events to happen in the world. ఆయన అలా పలికాడు, ఈ విశ్వములో కొన్ని కలిగాయి. And even things to come into being. రానున్నవి కూడా అవి కలుగుతాయి. And that's why in Genesis chapter 1, especially in verse 3, we see here that God said, "Let there be light," and there was light. అందుకని ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు కమ్మని పలుకగా వెలుగాయెను అని చెప్పాడు. And he even created the entire animal world by his decree, by his word. జంతు ప్రపంచాన్ని అంతటిని కేవలం తాను పలికిన మాట చేత సృష్టించాడు. And that's why the psalmist says this way. అందుకని కీర్తనాకారుడు ఇలా అన్నాడు. Psalm 33 and verse 6. 33:6వ చరణంలో, By the word of the Lord the heavens were made. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను And అన్నాడు. all their host by the breath of his mouth. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను అన్నాడు. So the word of God, it is a decree of God. కాబట్టి దేవుని యొక్క వాక్యము అనగానే దేవుని యొక్క శాసనము, వాక్కు. When he decrees something, it'll happen. అది జరగాలి అని ఆయన పలికినప్పుడు అది జరుగుతుంది. So these powerful words of God are often called God's decrees. కాబట్టి శక్తివంతమైన దేవుని మాట శాసనంగా రాగా విషయాలు జరుగుతూ వచ్చాయి. A decree is something that causes things to happen. ఆయన శాసనంగా పలకగానే ఏదో ఒకటి కలగడానికి అది కారణమవుతుంది. So these decrees not only include the creation events, ఈ వాక్కు లేదా ఆయన శాసనాలు సృష్టిని కలిగించడం మాత్రమే కాదు, but they also sustain the existence of things right now. ఉన్నటువంటి ప్రస్తుత ఈ విషయాలన్నిటినీ కూడా కొనసాగించడానికి కూడా ఆయన వాక్యే కారణం. Look at Hebrews 1:3. హెబ్రీ పత్రిక 1:3లో ఆ మాట చెప్పాడు. That Christ is continually upholding the universe by the power of his word. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని చెప్పాడు.
Okay, so that is the decrees of God. ఇది దేవుని యొక్క మాట లేదా దేవుని యొక్క శాసనం. Secondly, రెండవది God's words of personal address. God speaks to people personally. దేవుడు వ్యక్తులతోటి వ్యక్తిగతంగా నేరుగా మాట్లాడుట. Sometimes in the biblical times, బైబిల్ రాయబడినటువంటి ఆ కాలంలో God communicated with people on earth by speaking to them directly. దేవుడు ప్రజలతోటి నేరుగా తానే మాట్లాడేవాడు. So these are instances of God's personal communication with people. కాబట్టి దేవుడు బైబిల్ కాలంలో వ్యక్తులతో నేరుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. Examples of this are found throughout scripture. ఇదన్నిటికీ కూడా మనం అనేకమైన ఎగ్జాంపుల్స్ ని లేఖనాల్లో చూస్తాం. So at the very beginning of creation itself, కాబట్టి సృష్టి ఆరంభములోనే God spoke to Adam. ఆదాముతో ఆయన మాట్లాడాడు వ్యక్తిగతంగా. Look at Genesis chapter 2 verses 16 and 17. ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాల్లో He said, "You may freely eat of every tree of the garden, ఈ తోట వృక్ష ఫలములన్నిటినీ నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. but of the tree of the knowledge of good and evil you shall not eat. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. For in the day you eat of it you shall surely die." నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. You see here God is directly communicating with Adam. ఇక్కడ దేవుడు నేరుగా ఆదాముతో తన వాక్కుతో ఆయన వ్యక్తిగతంగా This is God's మాట్లాడుతున్నాడు. personal communication with Adam. వ్యక్తిగతంగా ఆదాముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And after the sin of Adam, ఆదాము పాపం చేసిన తరువాత, after Adam and Eve fell, ఆదాము అవ్వలు పడిపోయిన తరువాత God comes and speaks again. దేవుడు మరలా వారితోటి మాట్లాడడానికి వచ్చాడు. Now when we come to the book of Exodus, నిర్గమాకాండానికి మనం వస్తే, when God brings them out of the land of Egypt, ఆ దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించిన తరువాత all the Israelites are assembled at Mount Sinai. ఇశ్రాయేలీయులందరూ సీనాయి పర్వతం చుట్టూ చేరిరాగా The Lord spoke to Moses ప్రభు ఆయన మోషేతో మాట్లాడుతూ వచ్చాడు personally. వ్యక్తిగతంగా. Look at Exodus chapter 20 verses 1, 2 and 3. 20వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మీరు చూడొచ్చు. And God spoke all these words saying, దేవుడు ఈ మాటలన్నిటిని వివరించి చెప్పెను, ఈ ఆజ్ఞలన్నిటిని. I am the Lord your God who brought you up out of the land of Egypt. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, And you shall have no other gods before me. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆయన You చెప్పాడు. see here once again in the book of Exodus, God is directly, personally communicating with people. దేవుడు నేరుగా తన వాక్కుతోటి మాట్లాడడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. When we come to the New Testament, క్రొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చినప్పుడు, if you look at Matthew chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు verse 17, 17వ వచనములో, this is at the baptism of Jesus. యేసు క్రీస్తు ప్రభు బాప్తిస్మ సమయం ఇది. God the Father speaks with a voice from heaven distinctly. పరలోకపు తండ్రి భిన్నంగా ముగ్గురు ఇతర వ్యక్తులతో భిన్నంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. This is my beloved son in whom I'm well pleased. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. Now listen very carefully, please. జాగ్రత్తగా వినండి. We looked at a few instances of God speaking to people personally. దేవుడు వ్యక్తిగతంగా ఏ ప్రజలతో మాట్లాడాడో ఆ సందర్భాలు మనం చూస్తున్నాం. And whenever God speaks to people personally, దేవుడు ప్రజలతోటి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడల్లా these are the actual words of God himself. దేవుడే నేరుగా పలికిన మాటలు అవి. But it is given in ordinary human language. దేవుని మాటలే కానీ మానవ భాషలో అవి పలకబడ్డాయి. In a language that people could understand. మానవులు అర్థం చేసుకోగలిగే భాషలో అవి పలకబడ్డాయి. So the fact that they are given in human language does not take away the divine character of the word. కాబట్టి మానవ భాషలో ఆ మాటలు ఉన్నంత మాత్రాన దేవుని స్వభావము లేదు అని చెప్పడానికి వీల్లేదు. It is still the word of God. మానవ భాషలో దేవుని మాట ఉన్నా దేవుని వాక్యమే అది. So we are setting up some foundations for us to understand God's word. కాబట్టి దేవుని వాక్యము అనే దాన్ని అర్థం చేసుకోవడానికి పునాదిగా కొన్ని సంగతులు ఆలోచన చేస్తున్నాం. The first thing to think about is, మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, God's word is given to us in human ordinary language in which you and I can understand. దేవుని యొక్క ఆ ఘనమైన వాక్యం మానవులమైన మనం అర్థం చేసుకునే సామాన్యమైన భాషలో అందించబడింది. And just because it is given in ordinary language, it doesn't take away the authority in the word. మానవ భాషలో దేవుని వాక్యం ఉన్నంత చేత దేవుని యొక్క అధికారం పోయింది అని కాదు.
It is still the word of God. దేవుని యొక్క వాక్యమే ఇది. It still has divine character. దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉన్నదే. It still comes with the very authority of the word of God in the voice of God. దేవుని యొక్క వాక్యము దేవుని స్వరము ద్వారా పలకబడింది. So that's the second thing we looked at, God's personal words spoken to people. దేవుడు వ్యక్తిగతంగా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు అని రెండవ సంగతిని చూశాం. The third thing, మూడవది God's word as speech through human beings. మూడవది దేవుని యొక్క వాక్యము మానవుల ద్వారా మాట్లాడుట. So several times in scripture, లేఖనాల్లో చాలా సార్లు God raises up a category of people called the prophets through whom he speaks to his people. దేవుడు ఒక రకమైన ప్రజలను ఆయన లేపి వారి ద్వారా ఆయన ప్రజలతో ఆయన మాట్లాడేవాడు. వారిని ప్రవక్తలు అన్నారు. And once again, it is evident that these are human words they are speaking. మరలా ఇది కూడా మానవ మాటలు మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. And this is ordinary human language that they are using. వారు మాట్లాడినవి కూడా సాధారణమైన మానవులు వాడుకునే భాషలోనే. Yet the authority of the word of God is not diminished just because they are humans speaking. వారు మానవులుగా మాట్లాడినప్పటికీ దైవికమైన అధికారం ఏమాత్రం తగ్గేది కానే కాదు. It is still completely the word of God. వారు మానవ భాషలో మాట్లాడిన సంపూర్ణంగా దైవాధికార వాక్కు అది. You know, in Deuteronomy chapter 18, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో God says to Moses, దేవుడు మోషేతో ఇలా చెప్పాడు. in verses 18 through 20, 18వ అధ్యాయము 18 నుంచి 20 వరకు మనం చూస్తే, these are significant verses for the entire Bible, for our understanding of the entire Bible. బైబిల్ అంతటిని అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన వచనాల్లో ఈ భాగము ఒకటి. God says to Moses, దేవుడు మోషేతో ఇలా చెప్తూ ఉన్నాడు, I will raise up for them a prophet like you from among their brethren. నేను నీ వంటి ప్రవక్తను వారి సహోదరులందరిలో నుండి వారి కొరకు పుట్టించెదను. And notice the next phrase, and I will put my words in his mouth. తర్వాత మాట చూడండి, అతని నోట నా మాటలను ఉంచుదును అన్నాడు. And he shall speak to them all that I command him. నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును అన్నాడు. And whoever will not give heed to my words which he shall speak in my name, I will myself require it of him. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. But the prophet who presumes to speak a word in my name which I have not commanded him to speak, అయితే అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారాన్ని పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, or who speaks in the name of other gods, the same prophet shall die. ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను. Now notice here, the word of God comes clearly through the prophets of God. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆయన ప్రవక్తల ద్వారా ప్రజలకు చేరింది. And it's a serious business. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. If anybody is arrogant so as to think that he has the word of God when he doesn't have the word of God, దేవుని వాక్యం లేకపోయినా తాను దేవుని వాక్యం కలిగి ఉన్నాను అని ఒకవేళ ఎవడైనా అహంకారాన్ని పూనితే, in the Mosaic covenant he should die is what it says. మోషే ధర్మశాస్త్ర ప్రకారం అట్టివాడు చావవలెను. When we come to the prophets, ప్రవక్తల దగ్గరికి మనం వచ్చినప్పుడు God made a similar statement to the prophet Jeremiah. దేవుడు ఇలాంటి భాగాన్ని ఇర్మియాతో ఆయన చెప్తూ వచ్చాడు. Jeremiah 1:9, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. Jeremiah 1:9, ఇర్మియా 1:9. Then the Lord put forth his hand and touched my mouth, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి and the Lord said to me, ఇలాగు చెప్పాను, ఇలాగు సెలవిచ్చాను. now notice the words again, behold, I have put my words in your mouth. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. And God tells Jeremiah this, దేవుడు ఇర్మియాతో ఇలా చెప్తూ ఉన్నాడు, whatever I command you, you shall speak to the people. ఇర్మియా, నేను నీకు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నానో దాన్ని నీవు ప్రజలకు చెప్పాలి. Now notice here, it is God himself who has put his word in the mouth of Jeremiah to speak to the people. దేవుని ప్రజలతో మాట్లాడడానికి అవసరమైన మాటల్ని దేవుడే ఇర్మియా నోట ఉంచి పలికించాడు. And that's why in the biblical times, అందుకని బైబిల్ కాలాల్లో God's words spoken through human lips or human prophets
దేవుని యొక్క వాక్యము మానవ పెదాల ద్వారా, మానవ నాలుకల ద్వారా ప్రకటించబడుతూ వచ్చింది. They were considered just as authoritative as God's word itself. వారు మానవులుగా పలుకుతున్నప్పటికీ దేవుని అధికారంతో దాన్ని వారు పలికారు. It is as though God himself is coming and speaking to the people. దేవుడే ప్రజల యొద్దకు వచ్చి చెప్పిన మాటలుగా వారు పలికారు. To disbelieve or disobey these words would be to die. ఎవరైతే ఆయన మాటలు నమ్మరో, ఎవరైతే లోబడరో వారు చావాలి అని చెప్పారు. Or to disbelieve or disobey these words would be to disbelieve and disobey God himself. ప్రవక్త మాటను నమ్మకపోవటం, ప్రవక్త మాటలకు లోబడకపోవటం, దేవుని నమ్మకపోవడం, దేవునికి లోబడకపోవటమే. Okay, so when we were looking at God's speech as the word of God, కాబట్టి దేవుని యొక్క వాక్కు అనేది దేవుని వాక్యంగా మనం చూస్తున్నాం. and we looked at three things under that. దీని క్రింద మనం 3 సంగతులు పరిశీలన చేశాం. Number 1 is God's decrees. మొదటిది దేవుని యొక్క శాసనము. Number 2 is God's personal communication with people. దేవుడే నేరుగా వ్యక్తులతో మాట్లాడటము. Number 3 is God's communication through human beings, his prophets. మూడవది మధ్యవర్తులు లేదా ప్రవక్తల ద్వారా ఆయన వ్యక్తులతో మాట్లాడటం. Fourthly, నాలుగవదిగా and importantly, ప్రాముఖ్యంగా pay attention please, జాగ్రత్తగా వినండి, God's word in written form, the scriptures or the Bible. దేవుని యొక్క వాక్యము ఎలా వచ్చింది అంటే రాయబడిన అచ్చొత్తించిన గ్రంథంగా మనకి ఇవ్వబడింది. God's word comes in the form of the written word, which is the Bible. దేవుడు ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు. But also several times in the scripture, అదే సమయంలో లేఖనాల్లో చాలా సార్లు we find that God's word was put in written form. దేవుని యొక్క వాక్యము వ్రాతగా పెట్టబడింది. And the first of this is found in giving of the 2 tablets in the 10 commandments. రాతగా దేవుని వాక్యం ఇవ్వబడే క్రమంలో మొట్టమొదటిసారి రాతి పలకల మీద రాయబడి ఇవ్వబడింది. Now look at Exodus chapter 31 and verse 18. నిర్గమకాండం 31:18 ఆ మాట మనం చూస్తాం. Exodus chapter 31 and verse 18. 31 నిర్గమకాండం 18వ వచనం. And he gave to Moses, when he made an end of speaking with him upon Mount Sinai, the 2 tablets of the testimony, tablets of stone, written with the finger of God. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. Notice here it was written with the finger of God. దేవుని వ్రేలుతో రాయబడిన అనే పదజాలాన్ని మీరు గమనించండి. God's word in written form. దేవుని యొక్క వాక్యము వ్రాయబడిన మార్గములో ఇవ్వబడింది. One more verse, the next chapter, chapter 32, 32వ వచనం అధ్యాయంలో నుండి మరొక వచనం, verse 16. 16వ మాట, 16వ వచనం. And the tables were the work of God, and the writing was the writing of God graven upon the tables. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. Okay, it is the writing of God himself. దేవుని చే వ్రాత, దేవుని వాక్యము ఇవ్వబడింది. And the further writing of God's word was done by Moses. తర్వాత మిగతా దేవుని యొక్క వాక్యము మోషే చేత రాయబడింది అని గ్రహిస్తాం. And Moses wrote this law, it says. మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాస్తూ వచ్చి ఇలా అన్నాడు. Let's look at Deuteronomy chapter 31. 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం. We'll read 5 verses together. 31వ అధ్యాయంలో 5 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. Verses 9 through 13. Brother will read for us. 9 నుండి 13 వరకు చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 31:9. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీల పెద్దల అందరికిని దానిని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. Okay, notice here at the beginning, Moses wrote this law and gave it to the priests, the sons of Levi. మోషే ఆరంభంలో చూడండి, మోషే ఈ ధర్మశాస్త్రమును రాశాడు. ఆ లేవీయుల చేతికి, ఇశ్రాయేలీయుల పెద్దల చేతికి ఈ వాక్యాన్ని అప్పగించాడు. Now this scroll or the book that Moses wrote, మోషే రాసిన ఈ గ్రంథపు చుట్ట లేకపోతే ఈ గ్రంథపు ప్రతి, it was deposited by the side of the ark of the covenant.
ఇది మందసము లోపల దాచబడింది. Look at Deuteronomy 31 verses 24 through 26. 31వ అధ్యాయం ఇదే పుస్తకంలో 24 to 26. 24 నుంచి 26 వరకు ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయిట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి, అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును అన్నాడు. Notice whatever Moses wrote was deposited by the side of the Ark of the Covenant. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమును శాంతముగా రాశాడు, వాటిని నిబంధన మందసము లోపల ప్రక్కన ఉంచారు. And we know that Moses wrote the first 5 books of the Old Testament. మనం ఎరుగుదుము పాత నిబంధన గ్రంథములో మొదటి 5 పుస్తకాలని మోషే రాశాడు అని. Now there were further additions made to this book that Moses wrote. మోషే రాసిన ఈ 5 పుస్తకాలకి మిగతా పుస్తకాలు జత చేయబడ్డాయి. Look at Joshua chapter 24 and verse 26. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. Joshua chapter 24 and verse 26. 24, 26. దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షం క్రింద దాన్ని నిలవబెట్టి. Okay, notice here Joshua wrote these words in the book of the law of God. 26లో మనం చూస్తున్నాం యెహోషువ ఈ గ్రంథాన్ని రాశాడు అని చెప్తున్నాడు. Later on when you come to the prophets, తర్వాత ప్రవక్తల కాలానికి మనం వచ్చేసరికి God commanded Isaiah this way. దేవుడు యెషయాతో ఇలాగున ఆజ్ఞాపించాడు. Look at Isaiah 30 and verse 8. యెషయా గ్రంథం 38 చూడండి. Chapter 30 and verse 8. 30వ అధ్యాయం 8వ వచనం యెషయా గ్రంథం. రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని రాసి గ్రంథములో లిఖింపుము అన్నాడు. Now notice the progression here. ఇక్కడ రాయబడిన అవి ఎలాగున మార్చబడుతున్నాయో చూడండి. Progression of writings. రాత ఎలాగున పురోగతి చెందిందో చూడండి. First God wrote on the tablets of stone. దేవుడు రాశాడు నేరుగా ఆయనే ఆ రాతి పలకల మీద. Moses was asked to write and he wrote down. రెండవది మోషే రాశాడు, ఆయన కూడా రాశాడు. And since they recognized it as the word of God, it was deposited right next to or right beside the Ark of the Covenant. ఆజ్ఞాపించబడిన పద్ధతిని బట్టి రాయబడిన గ్రంథం చుట్ట లేకపోతే ఆ గ్రంథం నిబంధన మందసము లోపల దాచబడింది. And then Joshua wrote the law of God. తర్వాత ధర్మశాస్త్రాన్ని యెహోషువ కూడా రాశాడు. It was added to this book. అది ఈ గ్రంథానికి జత చేయబడింది. Then Isaiah was asked to write. తర్వాత యెషయా కూడా రాయాలి అని చెప్పాడు. And that was also added to this book. దేవుని యొక్క వాక్యానికి యెషయా రాసింది కూడా జత చేయబడింది. Now look at Jeremiah now. ఇర్మియాను మీరు చూడండి. Jeremiah chapter 30 and verse 2. 30వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఎలాగు సెలవిచ్చెనో, ఇట్ ఈస్ ఇన్ 3. No problem. 3లో ఉంది చూడండి, ఆఖరిలో ఉంది. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకొనుము. So the same statement given to Jeremiah, write in a book all that I've commanded you. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఒక పుస్తకంలో రాయి అని దేవుడు ఇర్మియాకు కూడా చెప్పాడు. Now this is called progressive revelation. కాబట్టి దైవ ప్రత్యక్షత అంచెలంచెలుగా ఎలాగున బయలుపరచబడిందో చూస్తున్నాం. And all this was added to the book. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఒక్కొక్కటిగా ఎలా జత చేయబడిందో చూస్తున్నాం. We don't have time to go through all the verses, so let's jump to the New Testament. ఇప్పుడు ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, వాటిని అన్నిటినీ చూడటానికి సమయం లేదు. క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. Let's see what Jesus promised his disciples. ప్రభు శిష్యులకు ఏమని వాగ్దానం చేశాడో చూడండి. Look at John chapter 14 and verse 26. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని ఇలా చెప్తున్నాడు. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులనన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. So Jesus is promising his disciples ప్రభు శిష్యులకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు that the Holy Spirit will bring to their remembrance whatever he taught them. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వెళ్ళిపోయాక
ఆయన ఏమేం బోధించాడో పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞాపకం చేస్తాడు. And therefore the apostles, the disciples of Jesus, could write it down because the Spirit of God helped them remember what Jesus taught. ఆ పనినే పరిశుద్ధాత్మ స్వాధీనంలో అపోస్తలులైనటువంటి వారు ఈ గ్రంథాన్ని క్రొత్త నిబంధన సంగతులను పూర్తి చేశారు. The entire process is called inspiration. We'll deal with that later. కాబట్టి ఇలాగా వాళ్ళు రాయడాన్ని ఏమన్నారంటే ఇన్స్పిరేషన్ అని అన్నారు. కాబట్టి దాన్ని మనం తర్వాత చూడబోతా ఉన్నాం. Now, since we're in the New Testament, correct. Since we're in the New Testament, we'll move to Paul now. తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చేసాం కాబట్టి పౌలు దగ్గరికి మనం వస్తాం. Notice what Paul says about his own writings. పౌలు తన స్వీయ రచనల్లో ఏం చెప్పాడో చూడండి. 1 Corinthians chapter 14, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం verse 37. 37వ వచనంలో ఇలా చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 14:37. ఎవడైనను తాను ప్రవక్తని అని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకున్న ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. Notice the strong language. నేను మీకు రాయుచున్నవి. Whatever I'm writing to you are the very commandments of God. నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలు. Okay, so these are not ordinary writings or suggestions. ఇవి పౌలు రాస్తూ సలహాలుగా పాటించండి అని ఇవ్వబడిన రాతలు కావు. This is the very word of God. దేవుని యొక్క వాక్యము అనే దాన్ని దృఢపరుస్తా ఉన్నది. Notice what Peter says about Paul's writings now. పౌలు రాతలను గురించి పేతురు ఏమన్నాడో మనం చూస్తాం. 2 Peter 3:2. 3వ అధ్యాయం పేతురు 2వ పత్రిక 2వ వచనాన్ని చూడండి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలననే విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. Okay, notice whatever was given through the apostles is a commandment or commandments of God himself. అపోస్తుల ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలు ప్రభువైన రక్షకుడు ఇచ్చిన ఆజ్ఞలు అని చెప్తున్నాడు. So Paul's writings, Mark's writings, John's writings, Matthew's writings, everything is the word of God. క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, పౌలు, యోదా, యాకోబు, యోహాను వీళ్ళ రాతలన్నీ కూడా అపోస్తుల రాతలు, రక్షకుడైన క్రీస్తు రాతలు. So although we have all of this in written form, ఇవన్నీ కూడా రాత రూపంలో ఉన్నప్పటికీ, written by human beings, మానవులు రాసినప్పటికీ, written in ordinary human language, సామాన్యమైన భాషలోనికి ఇవి రాయబడినప్పటికీ, they are still absolutely authoritative because they are the very words of God. అవి దేవుని మాటలు కాబట్టి ఖచ్చితమైన అధికారాన్ని కలిగి ఉన్న మాటలు. It is divine word. అది దైవుని వాక్యము. Remember where it began? చూడండి, మనం ఎక్కడ ప్రారంభించామో గుర్తు చేసుకోండి. It began with the event on Mount Sinai where God's finger itself came and wrote down on the tablets of stone. రాతలో ఉన్న దేవుని వాక్యం ఎక్కడ ప్రారంభమైంది? సినాయి పర్వతం మీద దేవుడే నేరుగా పలకల మీద రాయడంతో ప్రారంభమై అపోస్తుల వరకు రాయబడుతూ వచ్చింది. So to disbelieve Paul is to disbelieve God himself. పౌలు రాతలను నమ్మకపోవటం దేవుణ్ణి నమ్మకపోవటమే. To disobey Peter is to disobey God himself. పేతురు రాతలకు విధేయత చూపించకపోవటం దేవునికి విధేయత చూపించకపోవటమే. So we have no option of saying I don't like Paul, I only like Peter. No, both are the word of God. నాకు పేతురు నచ్చాడండి, పౌలు నచ్చలేదు అని చెప్పడానికి వీల్లేదు. ఇద్దరు రాసినవి దేవుని యొక్క మాటలే. So since we have the word of God in the written form, దేవుని యొక్క వాక్యము రాత రూపంలో మనకి ఇవ్వబడిన కారణం చేత I want to look at some of the benefits of God's word in written form. దేవుని యొక్క వాక్యము రాత రూపంలో మనకి ఇవ్వడంలో ఉన్న ఉపయోగాలు లేదా ప్రయోజనాలు ఏంటో మనం చూస్తాం. Number one, మొదటి ప్రయోజనం is what we can call as the preservation of God's word. దేవుని యొక్క వాక్యము భద్రపరచబడింది. There is an accurate preservation of God's word since it's been written down. దేవుని యొక్క వాక్యం రాయబడింది కాబట్టి తర్వాత తరాల కొరకై దేవుని యొక్క వాక్యము భద్రం చేయబడింది. It's been written down and preserved for subsequent generations. తర్వాత తరాల కొరకై దేవుని యొక్క వాక్యము నిల్వ చేయబడింది. So to depend merely on the memory of somebody, ఎవరో ఒకరి మనసులో లేదా వారి జ్ఞాపక శక్తి మీద వాక్యం ఆధారపడకుండా may not be a reliable method of preserving God's word. ఒక వ్యక్తి జ్ఞాపకంలో పెట్టుకుని దేవుని యొక్క వాక్యం అంత ఆధారపడ్డ తగ్గ పద్ధతి కాదు.
An accurate preservation of God's word is done when it is written down. దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా భద్రం చేయబడాలి అంటే రాయబడాలి. Secondly, రెండవది, we have an opportunity to repeatedly read and study and examine the word of God. దేవుని యొక్క వాక్యము రాయబడడాన్ని బట్టే మాటి మాటికి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే అవకాశం, ధ్యానం చేసే అవకాశం మనకు కలుగుతుంది. Imagine only one person had the word of God in his mind. మీరు ఇలా ఊహించండి, ఒక వ్యక్తి మనసులోనే వాక్యం ఉంది అని అనుకోండి. And imagine you want to study the word of God at 11 o'clock in the night. మీరు రాత్రి 11 గంటలకి దేవుని యొక్క వాక్యం చదవాలనే ఆశ పుట్టింది. What is the only option you have? మీకున్న ఒకే ఒక మార్గం ఏంటి? Have to run to that person, ఆయన దగ్గరికి వెళ్ళాలి, అర్ధరాత్రి knock on this door, తలుపు తట్టాలి, wake him up if he's sleeping. ఆయన నిద్రపోతుంటే లేపాలి. Can you tell me what Jeremiah 31:2 is? ఇర్మియా గ్రంథం 31:2లో ఏముందో చెప్తారా అని అడగాలి ఆయన్ని. And because he's groggy and sleepy, if he misrepresents the word, you get it wrong. ఒకవేళ ఆయన నిద్రమత్తులో ఉండి ఇంకోటి ఏదో వచ్చినని చెప్పేస్తే చాలా ప్రమాదం అయిపోతుంది. You have the word of God in written form. అందుకనే అందరికీ అందుబాటులో దేవుని యొక్క వాక్యం రాత రూపంలో ఉంది. So whether you're on the ground or in a plane, you can study it any time of the day in any country you are in. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, గాల్లో ఎగురుతున్నా, దేవుని యొక్క వాక్యం అందరికీ అందుబాటులో ఉంది. Not just once or twice, you can repeatedly, again and again, read it, study it, meditate on it. ఒకసారో రెండు సార్లు కాదు, మాటి మాటికి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైనా చదువుకునే అవకాశం ఉంది. The third benefit of the written word. రాయబడిన దేవుని యొక్క వాక్యం యొక్క మూడవ ప్రయోజనం, It is accessible to many people. అనేక మందికి అందుబాటులోనికి రావటం. It is accessible to many people. అనేక మందికి అందుబాటులోకి వచ్చింది. Before the word of God was written down, దేవుని యొక్క వాక్యము రాయబడక ముందు it was only accessible to a few people within that oral tradition. ఆనాడు ఉన్నటువంటి నోటి ద్వారా పలికే సాంప్రదాయం ఉండే ఆ కొద్ది మంది దగ్గరే వాక్యం ఉండేది. See, the story of Jesus happened, the events of Jesus, they happened in the Middle East, in Israel. యేసుక్రీస్తు ప్రభు ఆయన గురించిన సంఘటనలన్నీ కూడా ఆ మధ్య ప్రాచ్యంలో జరిగాయి. And before the Gospels were written down, only a few people had access to the information. సువార్తలు ఈ సంగతులన్నీ ఆరంభ కాలంలో కొద్ది మందికే అందుబాటులో ఉండేవి. In the first century, somebody in India did not have access to the information. మొదటి శతాబ్దంలో భారతదేశంలో ఉన్న వారికి ఈ విషయాలు అందుబాటులో లేవు. Until Thomas came to India with the gospel, that's a different story. తోమా వచ్చేంత వరకు ఈ విషయాలు ఇక్కడ తెలియవు, అది వేరే కథ. But now, కానీ ఇప్పుడు చూడండి, if you have the Bible in your hands, నీ చేతిలో దేవుని యొక్క వాక్యం ఉన్నది. you have access to the word of God. దేవుని యొక్క వాక్యం నీకు అందుబాటులోనికి వచ్చింది. So people across the world, whoever has a Bible in his or her hand, they have access to God's word. ప్రపంచమంతా ఆమె గాని అతడు గాని ఎవరైనా దేవుని యొక్క వాక్యం అందుబాటులో ఈనాడు కనబడుతుంది. And thus we can talk about the reliability of God's word. అందుకని రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆధారపడవచ్చు. You see, if I read a word in English and he reads that in Telugu, it's the same meaning, although different languages. చూడండి, ఆయన ఇంగ్లీష్ లో చదువుతా ఉంటే అదే భావం, అదే అర్థంతో తెలుగు భాషలో వాక్యం వేరే భాషలో మనకి So ఇవ్వబడుతుంది. there's the accessibility, there's also the reliability of the word. అందుబాటులోకి రావడం మాత్రమే కాదు, ఆధారపడ్డదగ్గ వ్రాత రూపం అందరికీ ఉంది. And yet, no matter what the language, Telugu, English, Kannada, Malayalam, the authority of God's word still stands. కన్నడలో ఉన్నా, మలయాళంలో ఉన్నా, తెలుగులో ఉన్న, ఇంగ్లీష్లో ఉన్న వాక్యము అధికారం కలిగింది. Understood so far? అర్థమవుతుంది కదండి? So God's word as a speech is in 4 ways. కాబట్టి దేవుని యొక్క వాక్యము 4 పద్ధతుల్లో మనకి ఇవ్వబడతా ఉంది. As a speech. వాక్కుగా 4 పద్ధతుల్లో ఇవ్వబడుతుంది. Number 1, it's in the form of his decrees. మొదటిగా దేవుని వాక్కు శాసనాలుగా ఇవ్వబడింది. Number 2, రెండవది, it is in the biblical times a direct communication with mankind. బైబిల్ రాయబడిన ఆ కాలాల్లో దేవుడే నేరుగా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. Number 3, మూడవది, again in the biblical times he spoke through humans, prophets. బైబిల్ కాలాల్లో దేవుడే నేరుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. And number 4, నాలుగవది, we have God's word in the written form, which is the scriptures. దేవుని యొక్క వాక్యము లేఖనాల రూపంలో రాయబడిన పద్ధతిలో మనకి ఇవ్వబడ్డాయి.
The focus of our study in the remaining sessions రానున్న తరగతుల్లో మన యొక్క ధ్యానం యొక్క ముఖ్య కేంద్రం ఏమిటి అంటే will be on God's word in written form. దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది అనే దాని మీదే మన తర్వాత ధ్యానాల కేంద్రం, Which is the Bible. బైబిల్ గ్రంథము అనే దాని వివరణ. Which is the book that you hopefully have in your hands. మీ చేతిలో ఇప్పుడున్న గ్రంథాన్ని గురించిన సంగతులు. So this is the form of the word of God that's actually available to us. నిజానికి దేవుని యొక్క వాక్యము రాత రూపంలో మనకు అందుబాటులో ప్రస్తుతం It ఉంది. is available for our study. ధ్యానం కొరకై అందుబాటులో ఉంది. It is available for public examination, which is what we are doing now. ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి అందరం కలిసి చేసే పరిశీలన ఉంది, దానికి రాత రూపంలో అందుబాటులో It ఉంది. is available for repeated examination. మరలా పరిశీలన చేయడానికి ఈ గ్రంథం అందుబాటులో ఉంది. And it becomes a basis for a discussion as well, like this. మనం అందరం ఒకరితో ఒకరు చర్చించుకోవడానికి ఈ గ్రంథము రాత రూపంలో అందుబాటులో ఉంది. And it tells us and points to the word of God, who's a person, the Lord Jesus Christ. కాబట్టి ఈ వాక్యం అంతా కూడా ఏంటి అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వైపుకి చూపిస్తా ఉంది. Now, the other forms of the word of God that we talked about దేవుని యొక్క వాక్యము అందుబాటులో లేదా ఉన్న ఇతర రూపాలు అని చెప్తున్నప్పుడు may not form the primary basis for the study of God or theology. దేవుని వాక్య ఇతర రూపాలు సిద్ధాంతపరమైన వేదాంతపరమైన చర్చకి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. Obviously, now we can't hear of the decrees of God. ఇప్పుడు స్పష్టంగా దేవుడు వాక్కు నేరుగా మనం వినలేం కదా ఆయన శాసనాలు, And therefore, we can't study them. అందుకని వాటిని మనం ధ్యానం చేయలేం. And God's words of personal address are not common. దేవుడు ఒక వ్యక్తులతో నేరుగా మాట్లాడడం అంత సర్వసాధారణమైంది. Even in scripture, they are not common. ఆ లేఖనాల్లో కూడా అంత సాధారణంగా కూడా లేదు దేవుడు వ్యక్తులతో మాట్లాడటం. Now, it's not as common as some people claim today, God spoke to me every day from heaven. It doesn't happen. ఈ రోజున కొంతమంది చెప్పుకుంటున్నారండి, దేవుడు నాతో ఈ పొద్దున్న మాట్లాడాడు ఇలాగా పరలోకం నుండి అని చెప్తాడు. అది కూడా లేదు. Okay, even in scripture, it was not very common. లేఖనాలు రాయబడిన ఆ కాలంలోనే దేవుడు వ్యక్తులతో నేరుగా మాట్లాడడం అనేది సాధారణమైంది కాదు. So what we have in our hands to study about God and theology, the basis and the foundation is the written word, that is the Bible. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, వేదాంతాన్ని, సిద్ధాంతపరమైన సంగతుల్ని మనం అర్థం చేసుకోవడానికి మనకున్న ఆధారం ఏంటంటే రాయబడిన దేవుని వాక్యం. And we will talk about canon in the afternoon session. ఆ ఆఫ్టర్నూన్ సెషన్లో మనము ఈ పుస్తకాలన్నీ ఎలా గ్రంథస్థం చేయబడ్డాయి అనే దాని గురించి Why can't more books be added to the Bible? 66 ఉండాలా, ఇంక ఎక్కువ ఉండకూడదా అనేది చూస్తాం. Or should there have been lesser books in the Bible? ఇప్పుడున్న పుస్తకాల కంటే ఒకవేళ తక్కువ ఉంటే ఎలా ఉంటుంది అది కూడా మనం చూస్తాం. Why only 66? కేవలం 66 ఎందుకున్నాయి? Why is this the only word of God available to ఈ us? 66 గ్రంథాలనే మనకు అందుబాటులో ఉన్న దేవుని వాక్యం అని చెప్పడానికి ఉన్నటువంటి విశేషాలు ఏంటో చూస్తాం. All these we'll study in the afternoon. మధ్యాహ్న కాలపు వేళ వీటిని మనం ధ్యానం చేస్తాం. But I want to carefully make a statement here. జాగ్రత్తగా నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. Other than the written form of the word, రాయబడిన దేవుని వాక్యము కాకుండా various other forms of God's word are inadequate to study theology. దేవుని గురించిన సంగతులు తెలుసుకోవటానికి మిగతా పద్ధతులు అనేవి చాలవు. So it is profitable for us, beneficial for our lives to study God's word. అందువల్ల దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, దేవుని గురించిన సంగతులు It is తెలుసుకోగలుగుతాం. God's word in written form. రాయబడిన దేవుని వాక్య రూపాన్ని మనం కలిగి These are ఉన్నాం. commandments for us to study and obey. ఈ రాతను మనం చదవాలని, లోబడాలని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. That's why the psalmist says, అందుకని కీర్తనకారుడు అన్నాడు, blessed is the man who meditates on the law of God day and night. ఆ దివారాత్రములు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. Before we move into the next session and before I close my session, నేను తర్వాత సెషన్కి వెళ్ళేదానికంటే ముందు ఇది ముగింపులో I want to talk about Joshua 1:8. యెహోషువ గ్రంథం 1:8
నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. These words are applicable to us today. ఈ రోజున మనందరికీ కూడా వర్తించే వచనాలు ఇవి. This book of the law shall not depart from your mouth. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. But you shall meditate on it day and night. నీవు వాటిని దివారాత్రములో ధ్యానించాలి అన్నాడు. If you have the habit of underlining in your Bibles, please underline that phrase. You shall meditate on it day and night. మీకు బైబిల్లో అండర్లైన్ చేసుకునే అవకాశం ఉంటే తప్పక చేసుకోండి. నీవు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. And the result, for then you shall make your way prosperous and then you shall have good success. ఇలా చేస్తే ఏమవుతుంది? ఫలితం ఏంటి? నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. Okay, so that's applicable to us today as it was to Joshua. యెహోషువకు ఉపయోగపడినట్లుగానే ఈనాడు మనకు కూడా దేవుని యొక్క వాక్య దివారాత్ర ధ్యానం మనకి ప్రయోజనకరమై ఉన్నది. So the focus of the next 5 sessions that I'll be taking will be on the written form of the word, which is the scriptures. తర్వాత 5 సెషన్స్ లో కూడా రాయబడిన దేవుని యొక్క వాక్యము దాని గురించిన సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. It is useful for teaching, బోధించటానికి, rebuking, ఖండించటానికి, correcting, గద్దించటానికి, and training in ఆ righteousness. నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్న వాక్యాలు ఇవి. I hope this introductory foundational session was beneficial to all of us. మనందరికీ కూడా ఈ మొదటి వర్తమానం ప్రాముఖ్యమైన ఉపోద్ఘాతపు మాటలు ప్రయోజనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. All right, thank you for your patience. May the Lord bless you all. మీరు ఓపికగా విన్నందుకై మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.